అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. రాయలసీమ వాసిగా అతను ఎప్పుడు పట్టించుకున్న పరిస్థితి లేదు. అదేం కర్మో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు కూడా పడవు, తీవ్ర కరువు ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో 15 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. 15 ఏళ్లలో దాదాపు 14 సంవత్సరాల కరువు, 1 సంవత్సరం వరదలు. ఏదేమైతేనే మొత్తానికి పంట నష్టం జరగాలి. ఇక్కడ రైతులు ఎప్పుడూ బాగుపడింది లేదు. సో ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్న పరిస్థితి. సో అదే కాకోకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2014లో 2019కి మధ్యలో, అంటే 15లో అనుకుంటా, తెలంగాణ ప్రభుత్వం కలవకుర్తి అయితేనేమి, దాని తర్వాత రంగారెడ్డి పాలమూరు ఎత్తి పథకం అయితేనేమి, డిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇవన్నీ కూడా అక్రమంగా నీటి కేటాయింపులు లేవు, ఏమి లేవు. అక్రమంగా నిర్మిస్తూ ఉన్నా కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి గెంటి వేయబడడం జరిగిందన్నమాట. పారిపోయి రావడం జరిగింది. ఈయన కేసులు పెడతారేమో అని. సో ఆ సినారియోలో ఇది ఏమన్నా చేస్తే ఆయనకి ఏమైనా ఇబ్బంది ఏమో అనుకున్నాడో ఏమో, ఎక్కడ ఏమాత్రం అబ్జెక్షన్ చేసింది లేదు, ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. శ్రీశైలం ఎత్తు, గరిష్ట ఎత్తు 885 అడుగులు అయితే 880 అడుగులకు పైన నీళ్ళు ఉంటే కానీ తెలంగాణ కానీ మనం కానీ రాయలసీమను కానీ తీసుకునేదానికి అవకాశం లేదు. కానీ కరెంటుకు మాత్రం 800 అడుగులకు ఉంటే చాలు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. సో తెలంగాణ ప్రభుత్వం ఆ ఎడమ వైపు ఉన్న ఇది అనుకుంటా. సో ఆ పక్క ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన హైడల్ పవర్ ప్రాజెక్టులు అవసరం ఉండు, అవసరం లేకపో కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. కిందికి నీళ్ళు అయితే పోతాయి. అంటే మినిమం లెవెల్ కూడా మెయింటైన్ చేయకుండా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. చాలా దారుణం. రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజలను ఇబ్బంది పాలు చేసే విధంగా సాగునీటి కథ దేవుడు ఎరుగు, కనీసం తాగునీటికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఉండేది శ్రీశైలంలో దాదాపు 130 రోజులు వరద ఉండేది గతంలో. అది రాను రాను తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 50-60 రోజులు కూడా లేదు. 50-60 రోజులు కూడా వరద లేదు. ఆ వరదలు వస్తే కానీ శ్రీశైలం నిండే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి పైన అంతా కూడా కర్ణాటక
కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తానన్నా కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.